పేదవాళ్ళు ఉన్నవాళ్ళు. అవకాశం ఉన్న వాళ్ళు ఎవ్వరు అవకాశం దొరికితే ఎవ్వరు కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేయరు. ఎక్కడ వాళ్ళకి ప్రైవేట్ అవకాశం వచ్చినా వాళ్ళకి బతుకుదేరే అవకాశం వస్తే ఉద్యోగాలు చెయ్యరు. కానీ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది. ఉద్యోగాల కోసం వేటు వేసినాం అంటే యాక్చువల్ ఉద్యోగాల కోసం ఓటు వేసారు నిరుద్యోగులు. ఇప్పుడు వీళ్ళు నిరుద్యోగులను తయారు చేస్తున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఉన్న వాళ్ళందరినీ జీతాలు కట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్లా మొత్తం కూడా ప్రభుత్వం వీళ్ళు చెప్పింది వేరు, చేసింది వేరు. మీరు ఖర్చులే తగ్గించుకోవాలనుకుంటే ఇది కాదు మార్గం, అది వేరే మార్గం ఉంది. మీరు ఖర్చులు తగ్గించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. అరే హౌస్ రెంట్ కానీ లేకపోతే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ ఇప్పుడు ఉద్యోగులు పిఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులు మా జీతాలు పెంచాలని ఎందుకు అడుగుతున్నారు? కాస్ట్ ఆఫ్ లివింగ్ విరిగిపోయింది, అన్ని ధరలు విరిగిపోయినాయని. మళ్ళీ ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం ధరలు తగ్గినాయా? వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గిందా? ఏం ఆలోచిస్తుంది ప్రభుత్వం? వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నది. తెలంగాణ వచ్చింది అని గుండె మీద చేసుకుని బతికే వాళ్ళు మనోళ్ళు ఇప్పుడు తెలంగాణలోనే మనమే ఏమైతున్నామో అర్థమైతే లేదు. ఆ ధైర్యం పోతుంది. ఎందుకు పోతుంది అంటే వీళ్ళు చేసిన పనులకు. దీనికంతా కారణం ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక 2.5 లక్షల అప్పు చేసింది, 2.5 లక్షల కోట్లు అప్పు చేసింది. ఆదాయం తగ్గిపోయింది గవర్నమెంట్కి. వీళ్ళ చేతగంతనం అది కూడా.